వెల్కమ్ టు A9 టీవీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభించారు. కడప జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే సచివాలయ సిబ్బందితో తెలుగుదేశం పార్టీ క్యాడర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు పెంచిన పెన్షన్లను ఒక పండుగలా పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కడప నగరంలోని 28వ డివిజన్ శారదానిలం వీధితో పాటు పూసల వీధిలో మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు భరోసా కల్పిస్తూ 30 రూపాయల నుంచి పెన్షన్ను ప్రారంభించడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 4000 రూపాయల పెన్షన్ను లబ్ధిదారులకు ఇవ్వడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆరిఫుల్లా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు అబ్దుల్ కమల్ బాషా, షామీర్, షా అహ్మద్, మున్నా, సచివాలయ సిబ్బంది మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. कैसा इतना है तुम्हारा पैसे दिए तो 7,000 रुपए दुआ करो, हाँ दुआ करो चंद्रबाबू नायडू को और भी कामयाबी कर सका आंध्र प्रदेश को, हाँ ऐसी स्कीम गरीब बच्चों को और दे सका। क्या हो रहा? चंद्रबाबू नायक करता, लोकेश बाबू नायक करता, जय चंद्रबाबू, जय चंद्रबाबू। तुम्हारा बंदा क्या है? उन्होंने से उनको बैठा ये मुंह बड़ा बड़ा ओके అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వాళ్ళకి నమస్కారం. ఎందుకంటే ఈ స్కీమ్ ఓల్డేజ్ స్కీమ్ అనేది వృద్ధులకి పెన్షన్ అనేది ఎన్టీ రామారావు గారు హయాం నుంచి ఆయనే తీశాడు. మోహన్ బాబు 30 రూపాయల నుంచి స్టార్ట్ చేశాం. దాని తర్వాత 100 అయింది, 200 అయింది, దాని తర్వాత 1000 రూపాయలు అయింది. ఆ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే. దాని తర్వాత మళ్ళా 2000 రూపాయలు పెంచారు. ఆ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ప్రజల్లో 1000 రూపాయలకి ఏమొస్తుంది, బీదోళ్ళకి వాళ్ళకు ఒక నెల అంతా వాళ్ళకు మందులకి అయితే ఏమి, భోజనాలకి అయితే ఏమి 1000 రూపాయలు సరిపోదు అని 2000 చేశారు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్లో 3000 చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తానని 5 సంవత్సరాల్లో 2000 నుంచి 2250, 2500, 2750 అట్లా చేసి 5 సంవత్సరాలకి 3000 చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్లో నేను గెలిస్తే వెంటనే నేను 4000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పారు. ఆ మాట మీద నిలబడి ఈరోజు జూలై 1వ తేదీ మార్నింగ్ 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 90% పూర్తిగా కావాలా. అది కూడా ఏమంటే ఊర్లో లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే అది కూడా 90, లేకుంటే 100% ఇచ్చేయమని ఈరోజు పొద్దున్న 5 గంటల నుంచి మన ప్రతి వీధిలో ప్రతి ఇంటికాడికి పోయి పెన్షన్ ఇస్తున్నాం. వాలంటీర్స్ కాదు, డైరెక్ట్గా డిఎల్ఓ వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ప్రజలు చాలా సంతోషంగా. అసలైన పండగ ఎప్పుడు అంటే బీదోళ్ళు ఎప్పుడు కడుపు నిండుగా తింటే ఆ రోజే పండగ. మామూలుగా సౌకర్యాలు ఉంటారు, తింటారు, వాళ్ళకి ఏమనే రోజు పండగ ఉంటాయి. కానీ ఈ రోజు జూలై 1వ తేదీ 7000 రూపాయలు బీదోళ్ళకి ముట్టింది. వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే నేను కూడా దేవుడు ఇంకా చంద్రబాబు నాయుడుకి ఆరోగ్యం పెట్టి ఆయనకు
ప్రజలు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. 2017లో 14 నుంచి 19 వరకు నేను కడప డిప్యూటీ మేయర్గా ఉన్నాను. 17లో చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేశాను నేను. అయ్యా, మన కడపలో గ్రీవెన్స్లో నేను ఉంటాను. మాకు చాలా పింఛన్స్ మనకు అవసరము. వృద్ధులు చాలా మంది ఉన్నారు, బీదోళ్ళు. అన్ని కులాల్లో బీద అనేది ఒకే కులం, అది చాలా మంది ఉన్నారు. నాకు గ్రీవెన్స్లో వస్తున్నాయి. 1000 పింఛన్లు అడిగాను. వీరికి 1000 శాంక్షన్ చేసిన చంద్రబాబు నాయుడు గారు చేస్తే కడప నగరానికే 500 ఇవ్వడము చాలా గొప్ప విషయము. ఆ డబ్బు నేను వచ్చిన డబ్బు అన్నీ గ్రీవెన్స్లో ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ నేను నేమ్స్ ఇచ్చేసి వాళ్ళకి శాంక్షన్ చేయించాను.